రాజముద్ర కలిగిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అనకాపల్లి జిల్లా సబ్బవరం పంచాయతీ పరిధిలో గల 4 సచివాలయాలకు సంబంధించి 1518 పాస్ పుస్తకాలను రైతులకు అందించి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నేతలు ఈ పాస్ పుస్తకాలపై రాజముద్రకు బదులు మాజీ ముఖ్యమంత్రి ఫోటో వేసి రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భూ హక్కుదారుడైన రైతు ఫోటో కాకుండా వేరే ఫోటోలు ముద్రించడం కారణంగా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి నేతృత్వంలో రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే క్యూఆర్ కోడ్తో రాజముద్ర కలిగినటువంటి పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం వలన ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నారు. తహసీల్దార్ అరుణ్ చంద్ర మాట్లాడుతూ ఈ పాస్ పుస్తకాలు రైతులకి టైటిల్ అని, ఈ పాస్ పుస్తకాలపై మీ అవసరాలు తగ్గట్టుగా రుణాలు పొందవచ్చని, ఈ పాస్ పుస్తకాలు ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం క్లియర్ టైటిల్ డిడ్ ఇవ్వడం రైతులకు చాలా ఉపయోగకరమని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఇందల వెంకటరమణ, వేతనాల డైరెక్టర్ బలిరెడ్డి అప్పారావు, సాలాపు వెంకటేశ్వరరావు, సేనాపతి సోమశేఖర్ నాయుడు, బంతికోళ్ల పద్మ, రెవెన్యూ సిబ్బంది, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంటే మేము కానీ మా అధికారులు కానీ కరెక్ట్గా పనిచేయాలి. మీకు మీడియాతో కూడా కోఆర్డినేషన్ కావాలంటే చాలా ఆక్రమణలు వాళ్ళు చెప్తారు. అవి కూడా ఒకసారి మనం కూర్చుందాం అనుకున్నాం. ఎలాగో ఎంఆర్ఓ మారుతున్నాడని తెలిసి దాన్ని వాయిదా వేశాను. ఒక 4-5 రోజుల్లో మనం కూర్చుంటాం. ఈ లోపల మీరు మొన్న నాకు ఏవైతే కంప్లైంట్లు ఇచ్చారో ఆ కాగితం మీద పెట్టిస్తే ఆ రోజు ఆర్టీఓ గారిని కూడా పిలుస్తాను. లేదంటే మీరు ఇచ్చినవన్నీ ఆర్టీఓ కలెక్టర్కి లెటర్ రాసి మరి ఎంఆర్ఓ గారికి ఎంక్వైరీ చేయమని రాయించి చేయిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తి ఎక్కడా కూడా ఒక్క సెంటు కానీ ఒక గజం కానీ ఆక్రమణకు గురి కాకూడదు. అదే మా ఎజెండా. దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇది ఒక మంచి కార్యక్రమం తల్లులారా. ఇది ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మీ భూమి మీద మీకు హక్కు కల్పించడానికి, ఎక్కడన్నా అవకతవకలు ఉంటే సరిదిద్దడానికి రీసర్వే చేసిన కార్యక్రమం. మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఎక్కడన్నా మీ బుక్ తీసుకున్నప్పుడు ఎక్కడన్నా మీకు తప్పు పైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. గతంలో జరిగిన అవకతవకల మీద సర్వే చేయించి గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఏదైతే ఎక్స్టెంట్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి హక్కుదారులు ఎవరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ తప్పులన్నీ మళ్ళీ దొరకకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి గుణపాఠాలన్నీ కూడా తెలుసుకుని ఏదైతే హక్కుదారుడి ఫోటో ఉండాల్సిన చోట గత ప్రభుత్వంలో వారి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారో అవన్నీ తీసేసి తాతలు తండ్రులు మనకు భూమి ఇస్తే మన ఫోటో ఉండాలి. తద్వారా బ్యాంకుకు లోన్కి వెళ్ళినప్పుడు కూడా టాలీ చేసుకోవటానికి అర్థం పరమార్థం ఉంటుంది. అవన్నీ గ్రహించి అవన్నీ మార్చి హక్కుదారుల్ని, నిజమైన హక్కుదారులను గుర్తించి ఈరోజు తయారు చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాం. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాం. అంటే ఒక్కసారి డిజిటల్గా నువ్వు చెక్ చేసుకుంటే మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది. భూమి తాలూకా చరిత్ర అంతా ఎవరి దగ్గరికి తిరగక్కర్లా. నీకు తప్పు జరిగిందంటే మళ్ళీ వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ బుక్ అనేది నీకు లైఫ్ లాంగ్ ఇది నీకు హక్కుదారుడిగా నిన్ను నిలబెడుతుందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏమన్నా తేడా పాడాలు ఏమన్నా ఒకరిద్దరికి ఉంటే మా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ని, మా ఎంఆర్ఓని కలిసి సరిదిద్దుకోమని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.